సింపుల్‌గా చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా? ముందైతే ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగం వేసుకోవాలి. తర్వాతైతే సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటోలు, అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి సాఫ్ట్‌గా మగ్గించుకోవాలి. టమాటోలు సాఫ్ట్‌గా మగ్గిన తర్వాత ఇందులో మసాలా పేస్ట్ వేస్తున్నాను. ఈ మసాలా పేస్ట్‌లో అయితే నేను ధనియాలు, ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి వేసి మెత్తటి పేస్ట్‌లా చేసి అయితే వేసుకున్నాను. ఈ పేస్ట్‌ని బాగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత లైట్‌గా ఆయిల్ పైకి తేలుతుంది. అలా తేలిన తర్వాత కారం వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే చికెన్ వేసుకోవాలి. చికెన్‌ని అయితే నేను ఉప్పు, పసుపు, కారం వేసి ఉడికించి తీసుకున్నాను. ఆ చికెన్‌లోని వాటర్ కూడా వేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిందాక ఉడికించుకోవాలి. లాస్ట్‌లో అయితే కసూరి మేతి, కొత్తిమీర వేసి 1 మినిట్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. బాయ్ బాయ్.